మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెnkatbta. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి ఒక ప్రొసీడింగ్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రొసీడింగ్ నెంబరు, ఇక్కడ డేట్ చూడొచ్చు. సో ఇది దేని గురించి అంటే, మనకు ఈ ఏదైతే డిజిటల్ లెసన్స్ సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు షెడ్యూల్ రావడం జరిగింది. సో దానికి అనుగుణంగా దూరదర్శన్ యాదగిరి అదేవిధంగా T-SAT విద్యా ఛానల్లో డిజిటల్ క్లాసెస్ అనేది రావడం జరుగుతుంది. సో 14 వరకు అవి పూర్తవుతాయి. సో వాటి కొనసాగింపుగా మనకు సెప్టెంబర్ 15 నుంచి 28 వరకు మళ్ళీ షెడ్యూల్ అనేది మనకు రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ యొక్క ప్రొసీడింగ్స్ అనేది విడుదల చేయడం జరిగింది. సో దీనికి ఇక రిఫరెన్స్ చూసినట్లయితే, ఇంతకుముందు సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు వచ్చినటువంటి ఏదైతే షెడ్యూల్ ఉందో డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్, సో ఇది ఫస్ట్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్. సో సెకండ్ది మనకు సైట్ రామంతాపూర్ హైదరాబాద్ వారు ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో, సో ఆ లెటర్కి సంబంధించి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక విషయం చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మనకు సమగ్ర శిక్ష ఎక్స్ ఆఫీసర్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తెలియజేయండి ఏంటంటే, ఈ అయితే మనకు 1వ నెంబర్ ప్రొసీడింగ్ అంటే ఈ మన ఆన్లైన్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు, సో దానికి కొనసాగింపుగా మళ్ళీ సెప్టెంబర్ 15 నుంచి 28 వరకు ఈ డిజిటల్ లెసన్స్ అనేది దూరదర్శన్ కేంద్ర యాదగిరి అదేవిధంగా T-SAT విద్యా ఛానల్లో ఈ ప్రసారం కాబోతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది మనకు సైట్ రామంతాపూర్ వాళ్ళు ఈ లెటర్ నెంబర్ ఇక్కడ మనకు పేర్కొన్న దాని ప్రకారము మీకు అందించడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది మనకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే డిఓస్కి కమ్యూనికేట్ అంటే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో దానికి తగినటువంటి ఏర్పాట్లు అనేది తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి డిఓలను కోరడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో దీని యొక్క షెడ్యూల్ అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఎవరెవరికి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలంగాణ సమగ్ర శిక్ష మనకు శ్రీమతి శ్రీ దేవసేన IAS గారి నుంచి మనకి ఇది రావడం జరిగింది. ఇక్కడ దూరదర్శన్ యాదగిరిలో సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఉన్నటువంటి షెడ్యూల్ మనం చూడవచ్చు. సో ఇక్కడ డేటు, ఇక్కడ అంటే ఇక్కడ తేదీ, ఇక్కడ రోజు, ఇక్కడ టైం, సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది టైం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టార్ట్ టైము, అదేవిధంగా ఇక్కడ తరగతి, ఇక్కడ సబ్జెక్ట్ విషయం, ఏ విషయం ఆ రోజు వస్తుందని, ఏ సబ్జెక్ట్ వస్తుందని, సో దాని యొక్క లెసన్ నేమ్ లేదా పాఠం పేరు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెప్టెంబర్ 15 రోజు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు మనకి ఇక్కడ టైం అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో 10:30 నుంచి 11 వరకు అంటే ఒక గంట సమయం ఉంటుంది. సో ఇక్కడ 10:30కు 3వ తరగతి ఇంగ్లీషు రీడింగ్ టాకింగ్ ట్రైన్ అని చెప్పేసి ఇది రావడం జరుగుతుంది. సో 10:30 నుంచి 11 వరకు రావడం జరుగుతుంది, ఒక హాఫ్ అన్ అవరు. సో మళ్ళీ 11 గంటలకు 4th క్లాస్ తెలుగు తెలంగాణ వైభవం గేమ్ 2 అనేది రావడం జరుగుతుంది. సో 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో 11 నుంచి 11:30 వరకు అంటే హాఫ్ అన్ అవర్ అంటే అర్ధగంట సేపు ఇది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా అదే రోజు 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఇది హై స్కూల్కి సంబంధించి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 10:30 నుంచి 11:30 వరకు ఏమో ప్రాథమిక స్థాయి ప్రైమరీ స్కూల్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 11:30కు 10వ తరగతి ఫిజికల్ సైన్స్లో లవణాలు అనే పాఠం రావడం జరుగుతుంది. సో 11:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ 11:50 అంటే ఈ 11:50 లోపు ఈ లవణాలు వచ్చిన తర్వాత 11:50కి మళ్ళీ 9th క్లాసు, సో ఇది 10th క్లాస్ ఫిజిక్స్ లవణాలు, ఇది 9th క్లాస్ బయాలజికల్ సైన్స్ సెల్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే కణం యొక్క నిర్మాణము, సో దాని యొక్క పనులు అనేది ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఇక్కడ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మళ్ళీ ఇది పూర్తయిన తర్వాత 12:18 మధ్యాహ్నం
ఇక్కడ 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్ అని చెప్పి పాఠం రావడం జరుగుతుంది. సో ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ 12:38 9th క్లాస్ బయాలజికల్ సైన్స్ వృక్ష కణజాల అనే లెసన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇట్లా మనకు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు 3వ తరగతి 4వ తరగతి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ డే మళ్ళీ అంటే 3, 4, 5 తరగతి ప్రాథమిక స్థాయిలో ఏవేని 2 క్లాసులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ రావడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మనం పరిశీలించినట్టయితే 10th క్లాసు 9th క్లాసు 8th క్లాసు 9th క్లాస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ 6th 7th అనేది మనకి ఇక్కడ పేర్కొనలేదు, దూరదర్శన్లో 6th 7th రావడం లేదు. సో అది మనకు T-SAT టీవీలో మనకు రావడం జరుగుతుంది. సో అది నెక్స్ట్ మనం చూద్దాము. సో ఇట్లా నెక్స్ట్ డే చూడండి, సెప్టెంబర్ 16 రోజు మనకి ఇక్కడ బుధవారం రోజు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు ఇక్కడ మనం చూస్తే 3:05. సో ఇంతకుముందు మనకి ఇక్కడ 3:04 ఉంటే ఇక్కడ 3:05 ఉంది. అంటే ఒకరోజు 3, 4, 5లో ఏవేని 2 తరగతులు రావడం జరుగుతుంది. సో మిగతా తరగతి నెక్స్ట్ డే అనేది రావడం జరుగుతుంది. సో టైమింగ్స్ అనేది సేమ్ ఉంటాయి. ఇక్కడ 3వ తరగతి 10:30కు ఉంటే ఇక్కడ కూడా మనకు 3వ తరగతి 10:30నే ఉంటుంది. సో ఇవి గుర్తుంచుకోవాలి మనము. సో అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఈ ప్రైమరీ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ 10th క్లాసు 11:30 ఉంది, ఇక్కడ 10th క్లాస్ కూడా 11:30 ఉంది. ఒకసారి మీరు పరిశీలించినట్లయితే సో ఇది కూడా టైమింగ్ అనేది సేమ్ ఉంటుంది. సో సబ్జెక్ట్ అనేది మారుతూ ఉంటుంది. సో తర్వాత మళ్ళీ అంటే ఈ టైమింగ్లో కూడా స్వల్పంగా మార్పులు ఉన్నాయి. సో ఇక్కడ 11:50 ఉంటే ఇక్కడ 11:56 ఉంటుంది 9th ఫిజికల్ సైన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ఏ విధంగా అయితే ఉందో సో ఇదే షెడ్యూల్లో మనకు ఈ ఏదైతే దూరదర్శన్ యాదగిరి ఛానల్లో రావడం జరుగుతుంది. ఇట్లా 16 రోజు 17 సెప్టెంబర్ 17 సెప్టెంబర్ 18 సో 19, 20 మనకు శనివారం ఆదివారము మనకి డిజిటల్ లెసన్స్ అనేది ఉండవు. తర్వాత సెప్టెంబర్ 21 ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే సెప్టెంబర్ 22 రోజు, అదేవిధంగా సెప్టెంబర్ 23 రోజు, సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 25, తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 26, 27 సాటర్డే సండే అంటే శని ఆదివారాల్లో సెలవు ఉంటుంది డిజిటల్ లెసన్స్కి. మళ్ళీ సెప్టెంబర్ 28. సో ఇట్లా మనకు దూరదర్శన్ యాదగిరి ఛానల్లో ఇక్కడ మనకు పేర్కొన్న షెడ్యూల్ ప్రకారము టీవీలో ప్రసారాలు అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు T-SAT చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, సో ఇది మనకు T-SAT విద్యా ఛానల్లో సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఏ రోజు ఏ క్లాసు ఏ సబ్జెక్ట్స్ ఏ టాపిక్స్ వస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మనం సెప్టెంబర్ 15 మంగళవారం రోజు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ క్లాసు ఇక్కడ 5:04 ఉంది. 5వ తరగతి 9 గంటలకు తెలుగు మన జెండా గేమ్ 2 అని ఉంది. సో అదేవిధంగా 9:30కు EVS ఆటలు రకాలు నియమాలు అని చెప్పేసి ఉంది. సో ఇది మనం గుర్తించేది ఏంటంటే T-SATలో వచ్చే ప్రాథమిక తరగతులకు సంబంధించిన వచ్చేవి ఏంటంటే అంతకుముందు దూరదర్శన్ యాదగిరి ఛానల్లో వచ్చినవి ఇక్కడ మళ్ళీ రావడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇవి దూరదర్శన్లో వచ్చినటువంటి పాఠాలే ఇక్కడ తర్వాత రోజు ఇక్కడ T-SAT టీవీలో రావడం జరుగుతుంది. సో అది మీరు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ 10th క్లాసు, తర్వాత 7th క్లాసు, 6th క్లాసు, 8th క్లాసు, 9th క్లాస్ ఇక్కడ ప్రతి క్లాసుకు కూడా 2 మనకు లెసన్స్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 10వ తరగతి 9వ తరగతి 8వ తరగతి కొన్ని కొత్త టాపిక్స్, కొన్ని మాత్రం ఇంతకుముందు వచ్చినటువంటి రోజువి రిపీట్ అక్కడక్కడ అవుతున్నాయి. సో మిగతా అయితే మనకు 6th 7th క్లాస్ మాత్రము దూరదర్శన్లో రావు, ఓన్లీ T-SAT టీవీలో మాత్రమే రావడం జరుగుతుంది. సో కాబట్టి 6th 7th విద్యార్థులు ఇది గమనించి T-SATలో మాత్రమే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక టైమింగ్స్ అనేది మీరు చూడొచ్చు. సుమారుగా ఒకరోజు ఉన్నటువంటి టైమింగ్స్ సీక్వెన్స్ అంటే ఆ క్రమమే నెక్స్ట్ డేలో కూడా మనకు ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇంకా పరిశీలించవచ్చు ఏ తేదీ రోజు ఏ తరగతి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ విషయము ఏ టాపిక్ పేరు ఏందనేది. సో ఇది సెప్టెంబర్ మనకు 15 రోజు, ఇది సెప్టెంబర్ 16 రోజు, ఇది సెప్టెంబర్ 17 రోజు, ఇది సెప్టెంబర్ 18 రోజు. సో నెక్స్ట్ ఇక్కడ
సెప్టెంబర్ 18 కంటిన్యూస్ సీడ్ వరకు ఉంది. సో నెక్స్ట్ సెప్టెంబర్ 19, సెప్టెంబర్ 20 మనకు సాటర్డే సండే ఈ 2 రోజులు మనకు డిజిటల్ క్లాసులు ఉండవు. సో తర్వాత సెప్టెంబర్ 21 రోజు ఇక్కడ పేర్కొన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ప్రసారం అనేది ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 22 రోజు ఈ విధంగా ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 23 రోజు ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ సెప్టెంబర్ 23 రోజు ఇక్కడ కూడా కంటిన్యూ ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 24 రోజు ఈ విధంగా ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 25 రోజు ఈ విధంగా ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 26, 27 మనకు సాటర్డే సండే కాబట్టి ఆ రోజు మనకి ఏదైతే డిజిటల్ లెసన్స్ ఉంటాయో అవి మనకు ప్రసారాలు ఉండవు. తర్వాత సెప్టెంబర్ 28 రోజు మనకు ఇక్కడ ఉన్నటువంటి విధంగా మనకు T-SAT టీవీలో డిజిటల్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రసారం అనేది జరగడం జరుగుతుంది. సో ఇట్లా మనకు షెడ్యూల్ ప్రకారము సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఈ షెడ్యూల్ అనుగుణంగా మనకు ఈ దూరదర్శన్ యాదగిరి ఛానల్ అదేవిధంగా T-SAT విద్యా ఛానల్లో ఈ ఆన్లైన్ క్లాసులు ప్రసారం అనేది జరగడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్ సంబంధించినటువంటి షెడ్యూల్ అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వివరాలను పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.